అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. ప్రస్తుతం ఈరోజు మనము ఆయుర్వేద హెల్త్ వరల్డ్లో ఉన్నాం. డాక్టర్ నరసింహాచారి గారి గురించి చెప్పాలంటే 35 years ఎక్స్పీరియన్స్. అలాగే ఆయన దగ్గరికి ఎంతోమంది క్రిటికల్ పేషెంట్స్ వచ్చినా కూడా చాలా వరకు చాలా దగ్గరుండి వైద్యం అందించినటువంటి వ్యక్తి. అలాగే పంచకర్మలో బుక్స్ కూడా రాసినటువంటి సార్ ఒకసారి మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లోనే ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు సార్? సార్, వెన్నుపూస అరిగిపోవడం అంటే ఏంటి? దాదాపుగా ఇది ఎలాంటి ఏజ్ వాళ్ళకు వస్తూ ఉంటుంది? అది ఈ వెన్నుపూస అనేటువంటిది మనకి 33 ఎముకలు ఉంటాయి. ఇవేంటంటే ఒకదానికొకటి జాయిన్ చేయబడి ఉంటాయి అన్నమాట. మన శరీరం నిటారుగా నిలబడటానికి కానీ, కూర్చోవటానికి కానీ, పడుకోవటానికి కానీ, అలాగే పడుకుని లేవటానికి, ఇటువంటి మూమెంట్స్ అన్నిటికీ కూడాను ఈ యొక్క వెన్నెముక అనేటువంటిది చాలా ఆధారంగా పనిచేస్తుంది. సో ఈ యొక్క ఎముకలలో ఉండేటువంటి కాల్షియం ఎప్పుడైతే తగ్గిపోయి ఎముకలు పెలుసుబారుతనం అనేది రావటం, అలాగే అతిగా వ్యాయామం అంటే అతిగా వర్క్స్ చేస్తూ ఉండటం, అలాగే ఒకే పోస్చర్లో ఎక్కువసేపు ఉండటము, తర్వాత శరీరంలో పోషకాహారాలు లోపించడం వల్ల ఈ యొక్క ఎముకలు ఈ మూమెంట్స్ వల్ల ఈ జాయింట్స్లో అరిగిపోయి, అలాగే ఇంటర్వర్టెబ్రల్ డిస్క్స్ అంటారు. అంటే ఒక వెన్నెముకకి మధ్యలో ఒక మజిల్ కండరం డిస్క్ లాగా ఉంటుందన్నమాట. సో దాని ద్వారా ఈ నర్వ్స్ కానీ, బ్లడ్ వెసల్స్ కానీ వెళ్తూ ఉంటాయి. సో దీనివల్లే మనం నిటారుగా కూర్చోవటం, నిలబడటం, నడవటం, పడుకోవటం, మళ్ళీ పడుకుని లేవటం, ఇలాంటి పనులన్నీ చేయడానికి ఈ వెన్నుపూస చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీని ద్వారానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్, అలాగే సర్క్యులేటరీ సిస్టమ్ కూడా బాడీలో మిగతా పార్ట్స్కి దీని ద్వారా దాని గుండా ప్రవహిస్తూ ఉంటాయి ఈ వెజల్స్ అనేవి. సో ఇవి అరగటం వల్ల ఆ ఇంటర్వర్టెబ్రల్ డిస్క్స్ అనేటువంటి మజిల్స్ కూడా మీద తీవ్రమైన ఒత్తిడి పడి, ఆ ఒత్తిడి నర్వస్ సిస్టమ్ మీద పడుతుంది. పడేసరికి ఏంటంటే ఆ వివిధ ప్రాంతాల్లో మనకి కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావటం, సర్వైకల్ స్పాండిలైసిస్ అని రావటం, అలాగే లంబార్ స్పాండిలైసిస్ అంటే వెన్నెముకల అరుగుదల వల్ల ముఖ్యంగా సర్వైకల్ స్పాండిలైసిస్ అంటే మెడ వెముక అరగటం, అలాగే లంబార్ స్పాండిలైసిస్ అంటే వెన్నెముక అరగటం, వంగోటం, కూర్చోవటం, నిలబడటం, అలాగే ఇటువంటి కండిషన్స్ ఉంటాయి. అలాగే కొన్నిసార్లు వ్యాధికి పరంగా అంటే ఈ ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ లాగా రొమటాయిడ్ దాంట్లో కానీ, తర్వాత యాంకలైజింగ్ స్పాండిలోసిస్ అని కానీ, ఇలాంటి డిసీజెస్ వచ్చి అవి బాగా మెడ అటు తిప్పలేము, బిగుసుకుపోయినట్టుగా ఉంటాయి కండరాలు అవి కూడా. సో దీన్ని మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉండాలి. సో అంటే జనరల్గా ఏంటంటే సార్, అందరికి ఎక్కువ చాలా వరకు ఈ వెన్నుపూసైనా తీసుకోవచ్చు, మోకాళ్ళ నొప్పులైనా. సో వాళ్ళు ఏంటంటే ట్యాబ్లెట్స్ పెట్టుకుంటారు, పెయిన్ కిల్లర్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ అప్పటిదప్పుడు తగ్గిపోవాలని చెప్పేసి. సో వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా సార్. సో వాళ్ళు ఎలాంటి చికిత్స తీసుకోవాలి? మీరు మళ్ళీ ఇంకొక మంచి ప్రజలందరూ జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి ఒక మంచి ప్రశ్న వేశారు. ఈ అనాల్జెసిక్స్ అంటారు ముఖ్యంగా వీటిని, NSAID నాన్ స్టిరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అని కానీ, స్టిరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కానీ తీసుకుంటారు. దీనివల్ల ఏంటంటే డిఫరెంట్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క మన స్టమక్ అంటే ఏదైతే ఉదరం కడుపు అంటాం కదా, దాంట్లోకి వెళ్ళి యాసిడ్ సిక్రెషన్స్ ఇంక్రీజ్ అయ్యి అల్సరేషన్స్కి దారితీస్తూ ఉంటుంది, అంటే లాంగ్ రన్లో వాడుతూ ఉంటాయి. అలాగే స్టిరాయిడ్స్ కలిసినటువంటి ఔషధాలు తీసుకుంటే ఏమవుతుందంటే వాటితో పాటు శరీరం ఊబకాయం రావటం కానీ, మన కిడ్నీ ఫంక్షన్స్లో ఇంటర్ఫియర్ అవటం కానీ జరుగుతూ ఉంటాయి. సో ఇలా కాకుండా ఒక సింపుల్గా ఆహార పదార్థాల్లో ఉపయోగించేటువంటి ఔషధాలు ఉంటాయి. మన యొక్క వంటిల్లు అనేటువంటిది ఏది ఉంటుందో అది ఒక పెద్ద ఫార్మసీ అన్నమాట మనకి ప్రతి వాళ్ళకి. దాంట్లో ఉండేటువంటి రకరకాల దినుసులు, వెల్లుల్లి, అలాగే వాము, జీలకర్ర, మిరియాలు, ఇటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఆహారంలో వాడుకుంటూ ఉండాలి. అలాగే ముఖ్యంగా పోషకాహారాలు అనేటువంటి పాలు, ఫ్రూట్స్ అవి తీసుకుంటూ ఉండాలి. అండ్ నిపుణులైనటువంటి ఆయుర్వేద వైద్యుల ద్వారా చికిత్స మనతో పీరియాడికల్గా ఈ అభ్యంగము, స్వేదం అనేటువంటివి చేస్తాం. ఇందాక చెప్పినట్టుగా ఆయిల్స్, మెడికేటెడ్ ఆయిల్స్ మన ఆయుర్వేదంలో ఒక 100-150 మెడికేటెడ్ ఆయిల్స్ ఉంటాయి. ఈ ఆయిల్స్ తోటి పీరియాడికల్గా అంటే వారానికి ఒకసారి, మన ఇదివరకు చిన్నప్పుడు తలంటి పోయటం అది చేసేవాళ్ళు. దానిలో భాగంగా ఏంటంటే ఆ పూట విశ్రాంతి ఇచ్చి ఆయిల్ అప్లికేషన్ చేస్తే కొంతవరకు ఉపశమనం బాగా కలుగుతుంది. అలాగే నొప్పులు అవి ఉన్నప్పుడు కూడా ఆయిల్స్, ఎక్స్టర్నల్ థెరపీస్కి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. ఆయిల్ థెరపీ, స్టీము ఇవి తీసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఎముకలు ఒక మృదువుగా ఉంటాయన్నమాట. ఈ మోకాళ్ళ నొప్పులైనా కావచ్చు, వెన్నుపూసైనా, సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు అంటే ట్యాబ్లెట్స్ అయినా కావచ్చు, సో మీ దగ్గర లభించేటువంటి ఔషధాలు ఉంటాయి కదా, అవి ఎలాంటివి తీసుకోవాలి?
అవి ఔషధాలు అనేటువంటివి కంప్లీట్గా వైద్యుల సలహా ప్రకారం ఏ ఏ టైంలో ఎన్ని పూటలు వేసుకోవాలో అన్ని పూటలు ఆ మందులే వాడాలి. మన ఇతరత్ర విపరీతమైనటువంటి మందులు వాడకూడదు. కొద్దిగా ఈ నొప్పుల సహన శక్తిని పెంచుకోవటానికి ఆహార పదార్థాలని ఉపయోగించాలి. ఇందాక చెప్పినట్టుగా మన ఇంట్లో దొరికేటువంటి ఆహార పదార్థాలను ఉపయోగించుకోవాలి. పంచకర్మ చికిత్సలు చేసుకుంటూ ఉండాలి. సో జనరల్గా వీళ్ళు అంటే తీసుకునేటువంటి ఫుడ్ ఉంటుంది కదా సార్, రెగ్యులర్గా తీసుకున్న టిఫిన్స్ అయినా లంచ్ అయినా డిన్నర్, సో వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి పదార్థాలు తినాలి వాళ్ళు? ఇవాళ మనం తీసుకున్నటువంటి జంక్ ఫుడ్స్ అనేటువంటివి వాడుతున్నాం. అలాగే ఈ గ్లూటామైన్ ప్రోడక్ట్స్ ఉన్నటువంటి టేస్టింగ్ సాల్ట్ అని, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎసెన్సెస్, ఇలాంటివి కాకుండా సహజ సిద్ధంగా ఉండేటువంటి మనం ఆహారంలో అన్నం తీసుకుంటాం అనుకోండి, దానిలో కంప్లీట్ పాలిష్డ్ రైస్ కాకుండా కొంచెం పొట్టు ఉన్నటువంటిది, అలాగే గోధుమ ఇవి వాడుకుంటుంటాం. అలాగే మైదా వాటిని కట్ చేయాలన్నమాట. అలాగే ఎక్కువ షుగర్స్ ఉండేటువంటి పదార్థాలు తీసి బెల్లము ఇలాంటివి సహజ సిద్ధంగా అంటే తక్కువ ప్రాసెసింగ్ చేసేటువంటి ఆహార పదార్థాలు, అలాగే పప్పు ధాన్యాలు. ఈ నాన్ వెజిటేరియన్ అయితే ఈ యొక్క డిఫరెంట్ సూప్స్ అలాంటివి కూడా తీసుకుంటూ ఉండాలన్నమాట.